ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతే నమ. శ్రీ గురుభ్యో నమ. మనం ఈ యొక్క శ్రీ గురుచరిత్ర సత్సాంగత్యంలో భాగంగా 18వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. గత అధ్యాయంలో చక్కగా మూర్ఖబాలునికి అనుగ్రహాన్ని ఇచ్చి మందమతిని కాస్త మహాజ్ఞానిని చేసినటువంటి అద్భుతమైన లీలను మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఈ అధ్యాయంలో సిద్ధయోగిలా చెప్పాడు ఆయన. అప్పుడు దాకా గుప్తంగా ఉన్నటువంటి గురుమహిమ ఇంకా ఇక్కడ బిల్లవటి క్షేత్రంలో బాగా ప్రకటితమైంది. ఈ అబ్బాయికి జరిగినటువంటి లీల వలన అచ్చటి నుంచి గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై ఆ లీల వలన అచ్చటి నుండి వరుణా సంగమం చేరాడట. అక్కడి నుండి కృష్ణాతీరంలో ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణా పంచనదీ సంగమానికి వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరాలు నివసించాడట. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి నరసోభావాడి 5 ఉండేటువంటి ఇదనమాట నరసోభావాడి. ఆయన ఉక్త సన్నిధిలో 64 మంది యోగిని ఆయన నిత్యం సేవిస్తూ ఉంటారట ఆ ప్రదేశంలో. అక్కడ తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో 64 మంది యోగులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఔదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైనటువంటి మహిమ గలవే. అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయట నరసోభావాడి క్షేత్రంలో. అది గొప్ప క్షేత్రం. దాని దర్శనం చేతని అభీష్టాలు నెరవేరుతాయి. ఏ విధంగా గంగాపురం యొక్క అష్టతీర్థాలు కల్లేశ్వర దర్శనం ద్వారా ఎంతటి లబ్ధి కలుగుతుందో అలానే ఈ యొక్క నరసోభావాడి క్షేత్ర దర్శనంతోనూ మరియు ఈ యొక్క తీర్థాల యొక్క దర్శనంతో అపారమైనటువంటి శక్తి ఉందట. సరే, దాని దర్శనం చేతనే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అంతకాలం అక్కడ నివసించాడు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం ఈయన కూడా భిక్షవృత్తితోనే యాయవార వృత్తి అంటారనమాట, భిక్షవృత్తిని. దాంతోనే జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతని ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉంది. అంటే ఈ అధ్యాయంలో మనం తుమ్మపాదు ద్వారా ఆ భక్తునికి ఏమిచ్చాడు భగవంతుడు అనే దాన్ని తెలుసుకుందాం. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రంగా నిర్వర్తిస్తూ అతిథులను అందరినీ తమ శక్తి అనుసరించి సేవిస్తున్నాడు. ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి భిక్షకెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి వద్దనున్న తుమ్మకాయలు కోసి వండారు. స్వామి కోసం వండి నైవేద్యం సమర్పించారు. తర్వాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, అయ్యా, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. అదే భక్తుడి యొక్క ప్రేమను చూస్తాడు కానీ భక్తుడు పంచభక్ష్య పరిమాణాలు పెట్టాడా లేకపోతే ఆడంబరమైనటువంటి ఏమైనా చేశాడని గురువు చూడండి. అలానే శ్రీ గురుడు వాళ్ళ యొక్క నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి తుమ్మకూరనే నైవేద్యంగా స్వీకరించాడు. సంతోషించాం. నేటితో మీ దారిద్ర్యం తీసిపోతుంది అని చెప్పాడు. నిండుగా కాచిన అలా వీళ్ళకి అదేనమాట. ఒక్కో రోజు ఆ యొక్క యాయరా వృత్తిలో అది వృత్తిలో దొరకపోతే ఆ తుమ్మపాదుకాయలు కోసుకొని తినేవాళ్ళు వీళ్ళు ఇంట్లో వాళ్ళు. నిండా తుమ్మకాయలు కాస్తున్నాయట. కానీ ఈయన ఏం చేశాడు, పోతూ తుమ్మపాదును కాస్త తన చేతితో పీకి వేసి వెళ్ళిపోయాడంట. గురువు త్వరగా తుంచివేసి మళ్ళీ పీకేసి తుంచేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించింది. అయ్యో, మనకి ఈ స్వామి ఈరోజు మనం చేసిన అపరాధం ఏం చేశాము? మనకి జీవనాధారమైన ఈ పాదును కాస్త పీకి వేశారే ఆయన. మనం ఎలా జీవించాలని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, సర్వము ఈశ్వరేచ్ఛే వల్ల మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారం ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది, నీవు బాధపడవద్దు అని ఆమె ఓదార్చి దాన్ని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు. సరే, ఏదో ఆయన చేసి అలా వెళ్ళిపోయాడు. ఏదైనా భగవంతుడు ఇచ్చే కదా, మన వల్ల ఏం జరుగుతుంది అని దాన్ని తవ్వేదానికి కానీ ఆ గుణపానికి తగిలింది ఢమ్ అని పెద్ద శబ్దం చేస్తూ. ఏమిటా అని చూశారు.
తగిలిన లోహపాత్ర శబ్దం అది. అక్కడ ఒక రాగి బిందు నిండా బంగారు నాణేలు ఉన్నాయి. అతడు ఎంతో సంతోషంతో దాన్ని తన భార్యకి చూసావా, స్వామి దీన్ని పీకడం వల్లనే కదా ఈరోజు ఈ నిధి మనకు దొరికింది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని పోతూ పోతూ ఏం చెప్పాడు, ఈ రోజుతో మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పాడు. విన్నవించారు ఆ దంపతులు శ్రీ గురిని దర్శించి ఆయనకు చెప్పారు. చూడండి, మళ్ళా కలిగిన లబ్ధిని కృతజ్ఞతతో తెలియజేశారు గురువుకి వెళ్ళి, అయ్యా ఇదిగో ఇలా జరిగింది అని. అప్పుడు శ్రీ గురునాయన, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెబితే నీ సంపద నశిస్తుంది, స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారని దీవించి తన యొక్క బ్రాహ్మణ దంపతుల్ని పంపివేశాడు. శ్రీ గురుదీశ్వతాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.